Okay, thank you for this giving opportunity. Today topic is entrepreneurship. Entrepreneurship. Entrepreneurship development today has become very important role in economic development. The objective of industrial development and regional growth and generation of employment depends upon entrepreneurial development. Next, ఇప్పుడు ఈ ఎంటర్ప్యూనర్ వర్డ్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంటర్ప్యూనర్ ఏ లాంగ్వేజ్, ఇదంతా చెప్పుకుందాం. ది వర్డ్ ఎంటర్ప్యూనర్ ఈజ్ derived from French verb. Entrepreneurship word is derived from French verb. ఫ్రెంచ్ వర్బ్లో ఎంటర్ప్యూనర్ని ఎంటర్ప్రెనర్ means which means to undertake. In the year 16th century, the Frenchman who organized and led military expertise were referred to entrepreneurs. Later, the term who person applied to architects and contractors of public works. The entrepreneur is often who person associated with new, small, and own business. New, small, own business. The entrepreneur is referred to as single person or grouped. అంటే ఎంటర్ప్యూనర్ అనేవాడు మనకి కంపెనీ సింగిల్గా పెట్టుకోవచ్చు లేదా గ్రూపులుగా కూడా పెట్టుకోవచ్చు. హూ ప్రమోట్ న్యూ మెథడ్స్, న్యూ ప్రొడక్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. According to Peter F. Drucker, an entrepreneur is one who searches for changes, response, and explores opportunities and innovation is the specific tool of an entrepreneur. అంటే ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు సెర్చ్ ఫర్ చేంజెస్ అంటే మార్పులు కోరుకోవాలి, రెస్పాండ్ అవ్వాలి, అండ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఇన్నోవేషన్స్ అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించాలి అని మనకి డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? పీటర్ ఎఫ్ డ్రక్కర్ అనే పర్సన్ డెఫినేషన్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. ఇప్పుడు మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇంట్రడక్షన్ అనేది చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్. క్యారెక్టరిస్టిక్స్ లో మనకి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్నోవేషన్. Innovation is an important characteristic of in modern business.
He makes for an arrangement for new innovations which helps the increasing production other than the reducing cost. ఈ ఇన్నోవేషన్స్ వల్ల మనం ఏం పెంచుకోవచ్చు, ప్రొడక్షన్ అనే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అదర్ దాన్ రెడ్యూసింగ్ కాస్ట్ అంటే మనకి ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గించుకోవచ్చు. ఇన్నోవేషన్స్ మే అరేంజెస్ ఫర్ introducing new methods in production process. అంటే ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ లో మనం కొత్త రకాల టెక్నిక్స్ ని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్స్ సెర్చ్ ఫర్ న్యూ మార్కెట్స్, న్యూ వేస్, న్యూ టెక్నిక్స్, etc. Next characteristic is risk taking. Risk taking is another characteristic of entrepreneur. He has to pay to all other factors of production in advance. There are chances to be rewarded as handsome profits and heavy losses. అంటే రిస్క్ టేకింగ్ తీసుకోవడం వల్ల మనకి ఏమి రావచ్చు, ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వచ్చే స్కోప్ అనేది ఉంటుంది అండ్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. He is the final responsibility of entrepreneur. Next point, organization of production. An entrepreneur procures various factors of production for a manufactured product and other than bring out a service. He makes for arrange for land, labor, capital and raw material is the arrange for the production. అంటే మనకి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, రా మెటీరియల్స్ వీటన్నిటిని అరేంజ్ చేసుకుని మనం ఏం స్టార్ట్ చేసుకోవాలి, ప్రొడక్షన్ అనేది అరేంజ్ చేసుకోవాలంటే మనకి 4 ఎలిమెంట్స్ కూడా కంపల్సరీ ఎంటర్ప్రెన్యూర్ అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఇస్ decision making. An entrepreneur has to take decision with regard to establishment of a business and management and the coordination of the various resources. Every activity of the business requires decision making. An entrepreneur has to take every decisions and every day. అంటే ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు ఏం చేస్తాడు, తన కంపెనీకి సంబంధించి డిసిషన్ తీసుకుంటాడు, మేనేజ్మెంట్కి సంబంధించి డిసిషన్ తీసుకుంటాడు అండ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిసిషన్స్ అనేవి ఎవ్రీ డే కూడా డిసిషన్ తీసుకునే ఛాన్స్ అనేది ఎంటర్ప్రెన్యూర్కి ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ లీడర్షిప్. Next characteristic is leadership. An entrepreneur has to be a leader because he is a person. He makes to a control, commands and organization of the function of the organization. His personality will influence the subordinates because he is a role model. అంటే లీడర్ అనేవాడు ఏ రకంగా ఉండాలి, తను చూసి తన కంపెనీలో వచ్చేసి ఎంప్లాయీస్ ఇతను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే లీడర్ మనకి ఏ రకంగా ఉండాలి, యాజ్ ఏ రోల్ మోడల్ కింద ఉండాలి. అండ్ an entrepreneur
ఈజ్ ప్రైజ్ అండ్ అప్రిషియేటిజం ఫర్ వర్కర్స్. అంటే తన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ని ఇతను ఏం చేయాలి, అప్రిషియేట్ చేయాలి, ప్రైజ్ చేయాలి. ఆ రకంగా చేస్తే ఆ కంపెనీలో వర్కర్స్ ఏం చేస్తారు, ఇంకా బాగా వర్క్ చేసేటట్టుగా వాళ్ళు పని చేయడానికి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. నెక్స్ట్ అనదర్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ ప్లానింగ్. An entrepreneur is to be person who plans each and everything in the business. His process opportunities and devise ways and ways to arrange them for business. అంటే ఇక్కడ మనకి ప్లానింగ్ కంపెనీలో ఎంటర్ప్రీనర్ ప్లానింగ్ అని జరగకుండా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ టు డూ, when to do, how to do. Planning, what to do, when to do, how to do. And next of all, ఇక్కడ ఎంటర్ప్రీనర్ అనేవాడు ఈ ప్లానింగ్ అనేది మనకి ఓన్లీ కంపెనీకి సంబంధించే కాకుండా ఆ ప్రొడక్షన్ సంబంధించి, డిస్ట్రిబ్యూషన్ సంబంధించి, ఎంప్లాయీస్కి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి కూడా ఎంటర్ప్రీనర్ ప్లానింగ్ అనేది వేస్తాడు. సో ఇది మనకి ఫైనల్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.